వాగ్దానం చేశారు కాబట్టి ఎవ్వరూ నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. హల్లెలూయా. అందుకని దేవుడు ఎవరు నశించుకోవడం ఇష్టం లేక ప్రతి ఒక్కరి దగ్గరికి సువార్త వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటున్నాడు అనమాట. వారి సామర్థ్యం కొలది నువ్వేమి పని చేస్తావో, నువ్వేది చేయగలుగుతావో దాన్ని నీకు అప్పచెప్తాడు. ఆ పనిని మనము సంపూర్తిగా దేవుడి పని మనం చేయాలి. అలాగే సువార్తని, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి చోట మనము చెప్పాలి. ఒక వీధుల్లోనూ పెద్ద పెద్ద సభల్లోనే కాదు, ఎక్కడైనా సరే వీలు దొరికినప్పుడు ప్రతి కుటుంబానికి వెళ్ళి మనము దేవుని యొక్క సువార్తను చెప్తూ, మరి దేవుడు రాకడ సమీపంగా ఉంది కాబట్టి మీరు ఆలస్యం అని ఎంచుకోనవద్దు, ఏ క్షణమో తెలియదు. పోనీ దేవుడు రాకడ ఆలస్యమైన మన పోకట ఎప్పుడో తెలియదు. తెల్లారితే మనకి మరొక దినం ఉందని గ్యారంటీ ఉందా? ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొంటే దానికి గ్యారంటీ ఇస్తాడు, కానీ మన జీవితానికి గ్యారంటీ లేదు. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. నిర్లక్ష్యం లేకుండా నిరీక్షణ కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆలస్యం అనేది దేవుడు రాకడ ఆలస్యం కాదు, కానీ అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడంట, దీర్ఘశాంతం చూపిస్తున్నాడంట. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి మారు మనసు పొందాలి. అలాగే 1 పేతురు 3:19 దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవహు దినముల్లో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యము బాప్తిస్మం. అయితే దేవుడు దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచు ఉన్నప్పుడు అంట నోవాహు దినాల్లో మరి జలప్రలయం వస్తుందని చెప్పి ముందుగానే దేవుడు నోవాహు తెలియపరిచి ఇదిగో నోవాహు నువ్వు ఓడని సిద్ధపరచు, ఆ ఓడలోకి ఎవరైతే ప్రవేశిస్తారో వారు రక్షించబడతారని చెప్పినప్పుడు ఆయన ఓడ సిద్ధపరుస్తూనే 120 సంవత్సరాలు ఈ సువార్తను ప్రకటించాడు. అయ్యా ఇదిగో జలప్రలయం వస్తుంది, దేవుని రాకడ వస్తుంది, మీరందరూ జలప్రలయంలో నశించిపోతారు, ఇదిగో నేను ఓడ సిద్ధపరుస్తున్నాను, ఆ ఓడలోకి ప్రవేశించండి అన్నప్పుడు నోవాహుని ఎగతాళి చేశారంట. ఇప్పుడు సేవకులు కూడా అలాగే ఎగతాళి చేస్తున్నారు. దేవుని యొక్క సత్యాన్ని ప్రకటిస్తుంటే వీరికి పని పాట లేదా, పని చేసుకొని బ్రతకలేదా, జీతం రాదా, ఇంటింటికి వెళ్ళేలాగా దేవుడి గురించి అని చెప్తున్నారంటే దేని కొరకు చెప్తున్నాం? మాకు దేవుడు జీవితాన్ని సిద్ధపరుస్తాడు. మా జీతం ఎక్కడ ఉంటుందంటే పరలోక రాజ్యంలో ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే మా జీతం ఎప్పటికీ తరిగిపోయింది అనమాట. అందుకనే మేమేం చేస్తున్నామంటే దేవుని యొక్క సువార్తను ఎందుకు ప్రకటిస్తున్నామంటే నశించిపోకుండా ఉండటానికి. అప్పుడు నోవాహు దినాల్లో ఆ ఓడ అయితే ఎలాగ సిద్ధపరిచాడో ఈ దినాన క్రీస్తు అనే నోవలో మనం ప్రవేశించాలి. యేసు క్రీస్తే ఇప్పుడు ఓడ. అప్పుడు ఆ దినాల్లో దేవుడి దగ్గరికి రమ్మని చెప్పినప్పుడు నోవాహు ప్రతి ఒక్కరు వారి ఇష్టం వచ్చినట్లుగా జీవించారు. పెళ్లిళ్ళు చేసుకుంటూ వారి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఆయన ఎగతాళి చేశారు. ఆ సువార్తని ఆయన చెప్పిన మాటల్ని వాళ్ళు దూరం చేశారు అన్నమాట, అంటే పట్టించుకోవాలి. అయితే ఎవరైతే వాళ్ళు ఈ వాక్యాన్ని విన్నారు అంటే అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే విధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపుగానే వారు వెళ్ళి వారికి ప్రకటించారు. అంటే ఆత్మరూపముగా ఇప్పుడు నశించిపోతున్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి, దేవుని యొక్క సువార్తని చెప్పాలి. వారు వినినను వినకపోయినను. నేనున్న చోట 12 మంది ఒక ఇంట్లో ప్రార్థన పెట్టా, లక్ష్మి కూడా ఉంది. 12 మంది వచ్చి ఒకేసారిగా వాళ్ళు ఆగిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను, ఏడ్చేసాను. 7 రోజులు ఉపవాసం ఉన్నా, ఇంట్లోంచి బయటకు రాకుండా 7 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆ సహోదరి నాకు పాలు అవి పంపించింది. అయితే నేను ఏడుస్తూ, ప్రభువా నేను ఒకవేళ సువార్త చేస్తున్నాను, మీరు ఎందుకు ఇలా జారిపోయారు? పక్క 4 అన్నిలు కూడా చక్కగా మారారు, దేవుని తెలుసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. నాకు నీ మాటలు చెప్పడం చేత కాలేదు, నాకు చదువు లేదు, అయినా నువ్వు నన్ను పట్టుకున్నావు. ఏంటి ప్రభా? నేను చాలా దుఃఖపడ్డప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. యెహెజ్కేలు గ్రంథం 2:5 దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడంటే నువ్వు బ్రహ్మదంటి చెట్ల మధ్యను, ములతొక్కల మధ్యను, తేళ్ల వంటి మనుషుల మధ్య నువ్వు నివసిస్తున్నావు, కానీ భయపడవద్దు. వారు వినినను వినకపోయినను నువ్వు చెప్పావు, ఇంక విడిచిపెట్టి నేను చూసుకుంటా అన్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే మనం విత్తిన ఒక విత్తనం, ఈ యొక్క ఆత్మీయ విత్తనం ఎప్పటికైనా అది ఫలించింది. ఇప్పుడు భూమిలో ఒక విత్తనం వేసినప్పుడు అది ఎప్పుడైనా మొక్క రాక మానదు.
అయితే నేను ఈ మాటలు చెప్తే మరి ఒక ఒక ఉపమానం ఏంటంటే, ఒక సహోదరుడు అడవి ప్రాంతంలో ఆ దారి గుంటా వెళ్తున్నప్పుడు ఆ ఒక అడవి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద చెట్టు కనపడింది. తను బాగా ఆకలి కొని ఉన్నాడు. ఆ చెట్టు కనపడినప్పుడు పుట్టతేనె కనపడింది. ఆ పుట్టతేనె వైపు చూస్తున్నాడు. చూస్తూ పైకెక్కి ఆ పుట్టతేనె తింటున్నాడు. బాగా మధురంగా తీయగా ఉంది పుట్టతేనె. అప్పుడు ఒక పెద్ద ఆయన ఆ దారిని వెళ్తూ, అయ్యా, సాయంత్రం వేళ అయింది, ఈ యొక్క మార్గంలో పులులు సింహాలు వస్తాయి, ఆ నీళ్లు ఆ చెట్టు కిందే వాగుంది, ఆ నీళ్లు తాగడానికి పెద్ద పెద్ద జంతువులు వస్తాయి, అయ్యా మరి అక్కడ నుంచి వచ్చేసేయి, నీ యొక్క గమ్యస్థానానికి నువ్వు వెళ్ళమన్నప్పుడు నీవెవరు నాకు చెప్పడానికి, నువ్వు వెళ్ళయ్యా అని చెప్పి ఆ పెద్దవాయిని గద్దించాడు. గద్దించినప్పుడు ఆయన చాలా బాధపడుతూ వెళ్ళిపోయినాక ఆ తర్వాత ఏం జరిగిందంటే చీకటి పడింది. అతను ఇంకా తింటూనే ఉన్నాడు. అప్పుడు ఒక చిరుతపూలు వచ్చి ఆ నీళ్లు తాగడానికి వచ్చింది. నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు ఆ ఒక తేనె చుక్క నీటి మీద పడ్డప్పుడు ఏంటి చుక్కలు పడుతున్నాయని అది ఎలా పైకి చూసిందంట. పైకి చూడంగానే అబ్బాయి యవ్వనస్తుడు చాలా బాగున్నాడు, ఇలా మంచి రుచికరమైన భోజనం నాకు దొరికింది, ఈ యొక్క యవ్వనస్తుడు నేను తింటానని చెప్పి ఇక చెట్టు ఎక్కుతుంది. ఆ చెట్టు మీద నుంచి దాని నుంచి తప్పించుకోవడానికి దూకుదామని వెళితే ఆ నీటిలో నుంచి ముసలి నోరు తెరుచుకొని చూస్తుంది. అంటే ఇప్పుడు అటు చూసినా మరణమే, ఇటు చూసినా మరణమే. అంటే ఈ ఒక తేనె ఏంటంటే పాపం రుచిగానే ఉంటుంది. ఆ పాపం మనల్ని మట్టుకుందంటే అది వదలదు. దాన్ని మనం విడిచిపెట్టాలంటే దేవుడికి దగ్గరగానే ఉండాలి. ఇందాక నాన్నగారు అన్నట్టు వాక్యంకి మనం ఎంత దగ్గర అవుతామో అప్పుడు దేవుడు మనకు జ్ఞానము వివేకము ఇస్తాడు. అలాగే అతను ఇక ఇటు చూస్తే ముసలంటేనేమో పాతాళం ఎదురు చూస్తుంది, ఈ యొక్క చిరుతుపాలంటేనేమో మరణం ఎదురు చూస్తుంది. పాపంలో ఉన్న వాళ్ళకి ఇదే జరుగుతుంది. ఎప్పటికైనా సరే, ఎప్పుడైతే నువ్వు పాపాన్ని విడిచిపెట్టి లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టి ప్రభు వైపు ఎప్పుడైతే తిరుగుతావో అప్పుడు నీవు నిజంగా ఈ యొక్క దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకుంటావు, దేవుని రాజ్య వారసురాలు అవుతావు. ఎందుకంటే ఇక్కడ మనం ఇదేది శాశ్వతం కాదు. ఇప్పుడు పెదనాన్నగారు చనిపోయారు, ఇల్లు సంపాదించాడు, కొంత సంపాదించుకున్నాడు, కానీ నిన్న ఆయన వెళ్ళిపోయినప్పుడు ఏమన్నా తీసుకెళ్ళాడా? ఏమీ తీసుకెళ్ళా. ఆయన ఒట్టి చేతులతోనే పంపించాం. మనము కూడా అంతే. ఈ భూమి మీద ఎంత సంపాదించినా మన వెంట ఏది రాదు. అందుకే దేవుడు ఏంటంటే మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి ఉండదు. విశ్వాసికైనా, సేవకుడికైనా, సేవకురాలకైనా, సువార్థికురాలకైనా, ఎవరికైనా దేవుడు పని చేసే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక్కరికైనా సువార్తను ప్రకటించాలి. మనం ఒకరినైనా మనము అగ్నిలో నుంచి వారిని రక్షణలోకి లాగినట్లుగా సువార్తను మనం చెప్పాలి. మనకు తెలిసిన మాటలు చెప్పాలి. ఎప్పుడైతే మనం చెప్తామో వారి యొక్క ఆ మాటలు ఏదో ఒక రోజు వారికి ప్రభావితం చేసింది, ఏదో ఒక దినాన వారిని రక్షించింది. నేను అక్కడ వాక్యం చెప్పినప్పుడు నాకు తెలిసిన మాటలే, నేను చదువుకున్న దాన్ని కాదు, నాకు అంతగా తెలియదు. నాకు దేవుడు ఏదైతే తెలియపరుస్తాడో అదే నేను చెప్పగలుగుతాను. అలా చెప్పినప్పుడు ఈ యొక్క కృష్ణ పెదనాన్న నాకు అక్కడికి ప్రార్థనకు రావడం, లక్ష్మి రావడం, వీళ్ళందరూ వచ్చినప్పుడు కొంత దేవుడి గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఒక రోజు బాగా సీరియస్ పొజిషన్కి వచ్చినప్పుడు లక్ష్మి నాకు ఫోన్ చేయగానే నేను వచ్చి ప్రార్థన చేశాను. ఒకటే అన్నా, ప్రభువా, నాలో ఏ శక్తి లేదు, నేను ఏ పాటి దాన్ని, ఎన్నిక లేని దాన్ని, అయినా నువ్వు నన్ను ఎన్నుకున్నావు, మరి నీ నామంలో ప్రార్థన చేస్తున్నాను, కొంతకాలం ఆయుష్నిచ్చి నీ రుచిని చూపించు, నీ రక్తంలో కడుక్కో, నీ బిడ్డగా సొంత రక్షకుడుగా నాయన అతను నేను సొంత రక్షకుడుగా అంగీకరించలాగినా నీ బిడ్డగా నువ్వు అంగీకరించాను. ఆ రోజు ప్రార్థన చేసి 2 నైట్లు ఇక్కడే ఉండి ప్రార్థన చేశాను. వాళ్ళందరూ నిద్రగాసి ముగ్గురం కలిసి మేము ప్రార్థన చేశాం. మేము ముగ్గురం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా అసలు ఏమి ఆయన కన్ను మూసి అలా కన్ను మోత అసలు కన్ను కూడా తిరిగి చూడట్లేదు. ఇక అందరూ వచ్చి చూసిపోయి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూసిపోతున్నారు ఆయన. కానీ నేను ఒక్కటే చెప్పాను, ప్రభువా, నీ కుమారుడైతే నీవు నిజంగా ఆ బిడ్డని రక్షించు తండ్రి, తన చివరి దశలో తెలుసుకోవాలి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగా అద్భుతంగా తెల్లారితలకు లేపాడు. 6 ఇడ్లీ తిన్నాడు. నాకు ఎంత సంతోషం వేసిందో దేవుడితో. అందుకనే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే చివరి దేశంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించినా ఆయన వాక్యమే బ్రతికించింది. వాక్యం బ్రతికించింది అనమాట. ఆ వాక్యం ఆయన బ్రతికించింది కాబట్టి చివరి దేశంలో దేవుడిని తెలుసుకున్నాడు, సొంత రక్షకుడు అంగీకరించాడు. మరి నేను వీలున్నప్పుడు వచ్చేదాన్ని. తర్వాత నాన్నగారి దగ్గరికి చక్కగా వారం చక్కగా కళ్ళు పట్టుకొని బైబిల్ చేత పట్టుకొని వెళ్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. అమ్మ, నేను అక్కడికి వెళ్తున్నానంటే వెళ్ళి నన్ను ఎక్కడైనా వాక్యం వినాలని చెప్పాను అన్నాను. వాక్యం వింటూ బలపడ్డాడు. చివరి దశలో ఇంకా ఆయనకు ఆరోగ్యం సరిగ్గా సమయం ఆరోగ్యం అనేది ఆయనకి సరిపడలేదు కాబట్టి బాప్టిజం తీసుకోలేకపోయాడు.
అయినా సరే దేవుని సొంత రక్షకుడు అంగీకరించాడు, ఆయన విశ్వసించాడు చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ రోజు మొన్న లక్ష్మి సాక్ష్యం చెప్పినప్పుడు ఆ సాక్ష్యం నేను వీడియో తీసి ఫేస్బుక్ లో పెట్టాను. 3-4 చూశారు. నా దగ్గర ఉన్న గ్రూప్ లో అందరికి పెట్టాను. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. దేవుడు ప్రతి చోట మనం కూడా ఇలా చేయాలన్న రోసం వాళ్ళలో వచ్చింది. అందుకని మనం కూడా ఏంటంటే దేవుడి పని చేయాలి. అలాగే ఇంకొక వాక్యం తీసుకున్నాం.